జిల్లా ఖాజీపేటలో కీర్తన మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఎట్టకేలకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ ఇవాళ బాధిత కుటుంబాన్ని కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉంటుందని కీర్తన కుటుంబ సభ్యులకి భరోసా ఇచ్చారు. దీంతో వాళ్లు ఆందోళన విరమించి కీర్తన అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఈ కేసులో నిందితులైన వెంకటేష్ తల్లి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కడప జిల్లా ఖాజీపేట కీర్తన హత్య కేసులో నిందితుడి తల్లి కీలక వ్యాఖ్యలు చేసింది. కీర్తన తను ప్రేమించుకుంటున్నట్లుగా కొడుకు ఆమెకు చెప్పాడని సుజాత చెప్తోంది. కీర్తనని పెళ్లి చేసుకుంటారని ఆమె తండ్రిని కూడా అడిగాడని చెప్తోంది. హత్య జరిగిన రోజు తనని గుండెలకి హత్తుకుని ఏడ్చాడని సుజాత చెప్తోంది. ప్రేమ విషయంలో కీర్తన మోసం చేసిందని వెంకటేష్ తనతో చెప్పాడని అతని తల్లి సుజాత అంటోంది. ఎందుకు మోసం చేశామని అడిగితే కత్తి తీసుకుని గొంతు కోసుకుంటారని బెదిరించింది అని చెప్పాడు. ఈ పెనుగులాటలోని కీర్తన గొంతు తెగిందని, తర్వాత ఏమైందో తెలియదని వెంకటేష్ తనతో చెప్పాడని తల్లి సుజాత చెప్తోంది. చట్టపరంగా నా కొడుకుని శిక్షించండి, కానీ ఎన్కౌంటర్ మాత్రం చేయకండి అంటోంది వెంకటేష్ తల్లి. హాని కలగకుండా చూడండి. ఈ ప్రపంచం మీద నా బిడ్డ అటువంటి వాడు కాదు. అది ఏదో ఆవేశంలో ఎట్లా జరిగిందో తెలియదు. ప్రేమించుకుంటున్నారు అనేది నాకు కూడా ఇప్పుడే తెలుసు సార్. ఆ లెటర్ చూసినాకనే తెలుసు సార్. అమ్మాయి వాళ్ళు ఏమన్నా మీకు బంధువులు అంటే దూర బంధువులే, తెలిసిన వాళ్ళే. తెలియదు సార్, తెలియదు, ఎప్పుడు ఊహించలేదు. దేనికోసం వచ్చినామంటే నా బిడ్డను ఏదో రాజనాయకుల గురించి కానీ పోలీసుల గురించి కానీ ఏదన్నా హాని కలగకుండా నా బిడ్డను కోర్టుకు ఆధారపరిచి ఏ శిక్ష కోర్టులో ఏది ఎత్తారో అది చేసింది. అవన్నీ నాకు తెలియదు సార్. పారిపోయేది అదంతా వస్తుంది సార్. ఎక్కడ ఇంట్లోనే పట్టుకున్నారు సార్. ఇంటికే వచ్చింది సార్. ఇంటికి వచ్చి ఏం చెప్పిండు, ఒక అమ్మాయి నేను ఆయన వచ్చి ఏడ్చింది సార్. కడుచుకొని అంతే ఏడుతున్నాడు వాడు. చాలాసేపు ఏడ్చినాడు, పట్టుకొని ఏడుతున్నాడు. ఏం నాయన ఎక్కడ ఏమి ఎందుకు ఏడుతుండో, ఏది యాక్సిడెంట్ అయిందా, పని కొట్టుకున్నారా ఏమని నేను అడిగినా సార్. కాదమ్మా, ఒక అమ్మాయి నేను ప్రేమించుకున్నాము, ఆ అమ్మాయి నన్ను ఇట్లా ఇది చేసింది, మోసం చేసింది. ఆ అమ్మాయి చనిపోతుందో ఉంటుందో తెలియదు. ఇలా జరిగింది. అబ్బాయి చంపిండో ఇంకొకటి చంపిండో అది కూడా నాకు తెలియదు సార్. మా అబ్బాయి ఒక్కడు వచ్చి నాకు చెప్పినాడు. వాళ్ళు వచ్చి అందరూ చెప్పలేను.